హలో గాయస్, ఇండియన్ టీంలో అయితే ఖచ్చితంగా మార్పులు చేయాలి. హెడ్ కోచ్ గంభీర్ పనికిరాడు అసలు. ఎందుకంటే ఇంకా సూపర్ 8 దశలో కూడా ప్రయోగం చేశాడు. వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చాడు అక్షర్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సౌత్ ఆఫ్రికా మీద ఎంత మంచి రికార్డు ఉంది అక్షర్ పటేల్కి. 2 వికెట్లు తీస్తాడు, 30-40 స్కోర్ కొడతాడు. అప్పుడు చూశారు కదా ఫైనల్లో ఏమైందో, విరాట్ కోహ్లీతో 30-40 రన్స్ కొట్టి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఎంత హెల్ప్ చేశాడు. ఈ గంభీర్ అసలు తన నిర్ణయాలతో టీంని, ప్లేయర్స్ని తొక్కేస్తున్నాడు, వాళ్ళ ఫామ్ని కోల్పోయేలా చేస్తున్నాడు. సిరాజ్ భయ్య ఫస్ట్ ఒక్క మ్యాచ్ ఆడనిచ్చారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు 5 బౌలర్లు వచ్చారు. మన సిరాజ్ భయ్యని తీసుకుంటే ఏమైంది? వరుణ్ చక్రవర్తిని ఆపి, అది స్పిన్ పిచ్ కాదు కదా, చూసి వరుణ్ చక్రవర్తిని ఆపి మనోడిని సిరాజ్ని తీసుకొచ్చింటే ఎంత బాగుండేది. బ్యాటింగ్ బౌలింగ్ అంతా ఈక్వల్ అయ్యేది కదా, ఇంకా ఛాన్స్ పెరిగేది కదా మనకి. ఇప్పుడు చాలామంది మౌని మోకల్ని తప్పుపడుతున్నారు. బౌలింగ్ కోచ్ మన మౌని మోకలు వాళ్ళకన్నీ టిప్స్ పంపించారు, అందుకని వాళ్ళ వీక్నెస్లతో మన వీక్నెస్లతో ఆడుకుని వాళ్ళు ఇది చేశారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా వచ్చేసిందమ్మా, మనం ఏం ఆడినా ఏంటి మొత్తం మన డేటా మొత్తం స్టోరేజ్ అయి ఉంటుంది. మన వీక్నెస్లు ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, అవన్నీ కూడా కంప్యూటర్లో ఇదవుతాయి. ఎవరో చెప్పినంత మాత్రాన వీక్నెస్లు ఇదైపోవు. సో తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒక దేశానికి కోచ్గా ఉన్నప్పుడు అంత లాయల్గా ఉంటాడనేది వాళ్ళకి తెలిసే బీసీసీ వాళ్ళు పెట్టుకుంటారు, పిచ్చి వాళ్ళు పెట్టుకోరు అనమాట. సో ఇలాంటి హేట్ ప్రెసిడెంట్లు ఆపండి. ఫస్ట్ గంభీర్ని దించేయమని చెప్పి గట్టిగా ఇది చేయండి. ఎందుకంటే మన ప్లేయర్స్తో ఎలా పడితే అలా మార్పులు చేయటం, ప్లేసులు మార్చడం ఇలా ఆడుకుంటున్నాడు కాబట్టి గంభీర్ని మార్చమని గట్టిగా అడగండి. సో అంతేగాని ఇలా మౌని మోకల మీద నిందేయటం నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్.